నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి. ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎదగాలి. పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు, అన్ని ఏర్పాట్లు పూర్తి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి సేవలు చిరస్మరణీయం. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు మర్యాదపూర్వకంగా కలిసిన కాపు బలిజ సంఘం అధ్యక్షుడు రాజారాం. అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం. విగ్రహ పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు, సరైన వసతులు ఏర్పాటు చేయని పరీక్షా కేంద్రాలు. శ్రీశైలం దేవస్థానం వసతి గదులపై కన్నేసిన సైబర్ కేటుగాలు. జేస్టైల్ యాప్లో దేవస్థానానికి చెందిన నకిలీ వసతి గదుల కలకలం. దళిత వాడల అభివృద్ధిని విస్మరించిన కూటమి ప్రభుత్వం. చామకాలువ మద్దిలేరు వాగు, కుందు నది రక్షణ గోడను పూర్తి చేయండి, సిపిఎం డిమాండ్. నంద్యాలలో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు. ఆర్యవైశ్య సంఘాలు ఆర్యవైశ్య మహిళా అధ్యక్షురాలు డాక్టర్ సుధాకర్, సతీమణి నాగశైలజ, ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు భవనాసి మహేష్ ఆధ్వర్యంలో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం మరవలేనిదని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశయ సాధనకు పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, మహిళా సంఘాలు, ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ సుధాకర్, సతీమణి నాగశైలజ తదితరులు పాల్గొన్నారు. తెలుగువారి ఐక్యతను చాటి చెప్పిన మహోన్నత వ్యక్తిని పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. జయవాసవి ఈ రోజు మన రాష్ట్రపిత ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 58 రోజులు అమరణ నిరాహార దీక్ష చేసి అసువులు బాసిన త్యాగమూర్తి అయిన పొట్టి శ్రీరాములు పుట్టినరోజు సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది. మా వాసవి క్లబ్ తరఫున నివాళులు అర్పిస్తున్నాము. జై వాసవి. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా వారికి నంద్యాల సంజీవనగర్ గేటులందరూ వారి విగ్రహానికి అయోధ్య తరఫున పూలమాలలు వేసి వారికి నివాళులు అర్పించడం జరిగినది. ఈ రోజు పొట్టి శ్రీరాములు గారు 1901 మార్చి 16వ తేదీన నెల్లూరు జిల్లాలో జన్మించినారు. వారు గాంధీ గారికి ముఖ్య శిష్యులు. మన తెలుగు భాషా ప్రభుత్వ రాష్ట్రాల కొరకు ఎంతో కష్టపడి 58 రోజులు నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత వారి ప్రాణత్యాగానికి ఇదిగా మనకు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినది. కావున మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ వారికి ఎంతో రుణపడి ఉన్నారు. ఈ రోజు వారి జయంతి సందర్భంగా వారికి మా అయోధ్య తరఫున నివాళులు అర్పించడానికి ఇక్కడికి వచ్చారు. జై వాసవి, జై వాసవి. ఈరోజు మన తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాలకు ఆద్యుడయ్యి అమర నిరాహార దీక్ష చేసి మనకు తెలుగు రాష్ట్రాలు ప్రదర్శించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి. ఆ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు అమరులైన పొట్టి శ్రీరాములు గారికి మాలార్పణ చేసి వారి అవపాత్రన మాలార్పణ చేసి వారి ఆత్మ శాంతి కుదరాలని, అలాగే 2 తెలుగు రాష్ట్రాలు కూడా సమృద్ధిగా అభివృద్ధి చెందాలని ఆశిస్తూ ఉన్నాం. జై వాసవి. అందరికీ నమస్కారం. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి 124 జయంతి పూర్తి చేసుకుని 125వ సంవత్సరం పాటుపడుతున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం, నంద్యాల అమ్మవారిశాల, నంద్యాలలో ఉన్న ప్రతి ఆర్యవైశ్య సంఘాలందరూ ఈ రోజు సంజీనగర్ గేట్ నందు మన
పొట్టి శ్రీరామ్ విగ్రహానికి పూలమాల వేసి అర్పించడం జరిగినది. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు మనం అందరము ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే వారి వల్లనే మనం ఈ రోజు ఇంత హాయిగా ఉన్నాము. వారు చేసిన సేవ ఎన్నడూ మరవలేమని చెప్తుంది. ఈ అవకాశం ఇచ్చిన నంద్యాల ఆర్యవైశ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జయవాసం. పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి. జిల్లా వ్యాప్తంగా హాజరు కానున్న 25,542 మంది విద్యార్థులు జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ నెల 17 నుంచి 31 వరకు జరగనున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించనున్నారు. ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 458 పాఠశాలల నుంచి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగా 130 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇందులో జిల్లా వ్యాప్తంగా 25,542 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇందులో 20,021 మంది రెగ్యులర్, ప్రైవేట్ 8,747 మంది విద్యార్థులు రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు సెక్షన్ 144 సెక్షన్ అమలు చేయనున్నారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని అధికారులు నిర్వాహకులకు ఆదేశాలు ఇచ్చారు. ఇప్పటికే 130 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 130 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, మంది ఇన్విజిలేటర్లు, 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలు, 24 మంది రూట్ అధికారులు, 12 మంది సి సెంటర్ కస్టోడియన్లను నియమించారు. జిల్లాలో 6 సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించారు. ఈ పరీక్షా కేంద్రాల్లో అలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టినట్టు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మన నంద్యాల జిల్లాలో రేపటి నుంచి జరగబోయే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 130 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుంది. మొత్తం ఇందులో 25,542 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. ఈ పరీక్షలు పర్యవేక్షించడానికి 7 ఫ్లయింగ్ స్క్వాడ్స్, దాదాపు 40 మంది సిట్టింగ్ స్క్వాడ్ను అరేంజ్ చేయడం జరిగింది. ఈ మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళు కూడా రిపోర్ట్ చేస్తారు. వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇస్తాము. ప్రతి పాఠశాలలో కూడా అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చర్యలు తీసుకుంటాము. ప్రతి మండలాన్ని కూడా ఎంఈఓకి అప్పచెప్పి ఎంఈఓ ద్వారా పరిశీలింపచేసి అన్ని సౌకర్యాలు కల్పించేటట్టుగా చర్యలు తీసుకున్నాము. ఈసారి మన జిల్లాలో ఏ విధమైన లోటుపాటు లేకుండా, ఏ విధమైన కాపీయింగ్ కానీ ఇతర మాల్ ప్రాక్టీస్ కానీ ఏవి కూడా జరగకుండా అన్ని రకాలైన చర్యలు తీసుకున్నాము. మన జిల్లాలో చాలా ప్రశాంతంగా పరీక్షలు జరిగి పిల్లలందరూ కూడా చక్కగా పరీక్ష రాసి మంచి మార్కులు సాధించే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాము. సో ప్రతి స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఉదయం 9:30కు పరీక్ష స్టార్ట్ అవుతుంది. ముందుగానే అర్ధగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకుని ముందుగా చేయాల్సిన కార్యక్రమాలు చేసి 9:30కు పరీక్ష రాయడానికి సిద్ధంగా ఉండాలి. 12:45 వరకు ఎగ్జామ్ ఉంటుంది. 12:45 వరకు కూడా ప్రతి స్టూడెంట్ తప్పకుండా సెంటర్లో ఉండి తీరాలి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నంద్యాల పట్టణంలో సంజీవనగర్ గేట్ దగ్గర ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16 మద్రాసులో జన్మించారని, ఈయన విద్యాభ్యాసం అంతా మద్రాసులోనే జరిగిందని, పొట్టి శ్రీరాములు ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడని, తర్వాత మళ్ళీ 1941-42 సంవత్సరాల్లో సత్యాగ్రహాలు, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొనడం వల్ల 3 సార్లు జైలు శిక్ష అనుభవించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం అమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన అమరజీవి అయిన మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములని కొనియాడారు. ఆంధ్రులకు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడైనారు. మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస, హరిజనోద్ధరణ అనే ఆశయాల కొరకు జీవితాంతం కృషి చేసిన మహానీయుడు ఈయన. 1952 డిసెంబర్ 15న స్వర్గస్థులైనారు. ఈయన ఉద్యమ ఫలితంగా 1953 నవంబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగిందని, ప్రజల కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానీయులు ఎల్లవేళలా స్మరించుకుంటూ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తానని మంత్రి ఫరూక్ కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు కీర్తిశేషులు పెద్దలు శ్రీరాములు గారి జన్మదినోత్సవం ఎంతో ఘనంగా వేడుకలు చేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం. ఇది చేస్తే సంవత్సరం ఉంది కూడా మనం
ఇది కూడా ఆయన చేసిన త్యాగాలు ఆ రకంగా ఉన్నాయి. భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం రావాలని చెప్పి మద్రాసులో ఉన్నాం మేము సపరేట్ గా ఐడెంటిటీ కావాలని చెప్పి కోరుకున్న మహా వ్యక్తి ఆయన దాదాపుగా 58 రోజులు ఉపవాసాలు ఉంది. అన్నమూర్తి నీరు లేక మన రాష్ట్ర ప్రభుత్వం కోసం ఆ రోజు ఆయన కాక్షాంతి చేసి ఆయన ఆత్మత్యాగాన్ని చేసుకుని మన రాష్ట్రంతో సపరేట్ గా రాష్ట్రానికి కేటాయించిన మహా వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తిని స్మరించుకుంటూ మళ్ళీ ఈ రోజు ఈ పండుగను ఎంతో ఘనంగా చేసుకుంటా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం చాలా ప్రభుత్వం నిర్ధారించి ప్రభుత్వమే ఈ కార్యక్రమం చేస్తా ఉంది కాబట్టి ఇది గతంలో కన్నా ఇంకా ఘనంగా చేయాల్సిన బాధ్యత ఉంది మన అందరికీ. వాళ్ళు స్మరించుకోవడం ఈరోజు భారతదేశంలో భాషాతత్వ రాష్ట్రాలు వచ్చాడు కేవలం ఆయన వల్ల వచ్చాయి, ఆ త్యాగంలో వచ్చాయి. కాబట్టి దీన్ని పార్లమెంట్ బిల్లు పెట్టి ఏ రాష్ట్రాలు భాషాతత్వ రాష్ట్రాలు విడదీసి మన ఆంధ్ర రాష్ట్రానికి తెలుగు మాట్లాడే వారికి తెలుగు రాష్ట్రాలు ఏర్పాటు చేసి కర్నూలు క్యాపిటల్ ఏర్పాటు చేసి చనిపోయిన తర్వాత 53 నుంచి 56 వరకు కర్నూలు క్యాపిటల్ పెట్టి తర్వాత మళ్ళీ హైదరాబాద్ కూడా తెలుగు వారితో మనం కేంద్రీకరించి హైదరాబాద్ కూడా మన ఆ స్టేట్ కూడా మన రాష్ట్రంలో కలపడం జరిగింది. మరి అటువంటి మా వ్యక్తి వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎక్కువ ముఖ్యంగా తెలియజేస్తున్నారు. నంద్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ రావడంతో బలిజ సంఘం కళ్యాణ మండప అధ్యక్షుడు రాజారాం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు. గతంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద నంద్యాలలో సబ్ కలెక్టర్గా పనిచేస్తున్న సమయంలో అప్పటి నుంచి రాజారాంకి మంచి స్నేహితుడిగా ఉండేవారు. ఇప్పుడు ఉన్నత పదవులు స్వీకరించి నంద్యాలకు రావడం ఆనందదాయకంగా ఉందని వారిని కలిసి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నంద్యాల ప్రజాసేవ బాంధవుడు బలిజ సంఘం అధ్యక్షుడు రాజారాం మాట్లాడుతూ విజయానంద్ జాయింట్ కలెక్టర్గా పనిచేయడం జరిగిందని, గతంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా పనులు దగ్గరుండి చేసేవారని, ఆ రోజు ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రజలకు అండగా ఉంటూ చేయడం వలన ఈ రోజు ఉన్నత పదవులు స్వీకరించడం జరిగిందని, అటువంటి వ్యక్తి మరలా నంద్యాలకు రావడం ఎంతో ఆనందంగా ఉందని, అందుకు వారిని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించడం జరిగిందని, అదేవిధంగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి ప్రజా సమస్యలపై దూసుకు వెళ్తున్నారని, ప్రజల సమస్యలు పడుతున్నారంటే వారే స్వయంగా వెళ్లి వారి సమస్యలు పరిష్కరించడం అభినందనీయమని, అభివృద్ధి పనులను చేయడమే కాకుండా ప్రజలకు ఏ సమస్య వచ్చినా పరిష్కార మార్గం చేస్తున్నారని, ఇటువంటి జిల్లా కలెక్టర్ నంద్యాలకు రావడం చాలా ఆనందంగా ఉందని, అదేవిధంగా నంద్యాల మంత్రి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల అభివృద్ధికి ఎంతో శ్రీకారం చుట్టారని, తన రాజకీయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా పనిచేశారని, ఎప్పుడు చూసినా నంద్యాల పట్టణంలో ప్రజలు ఇబ్బందులు పడకూడదని పనిచేశారని, ఎన్నో మంత్రి పదవులు శ్రీకారం చుట్టిన సాధారణ వ్యక్తిలాగా ఉంటారని, ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు సహకారంతో మంత్రి పదవికి రావడం, మంత్రి ఫరూక్ సాధారణ వ్యక్తిలాగా ఉంటారని, ఇలాంటి వ్యక్తి నంద్యాలలో ఉండటం ఎంతో అభినందనీయమని తెలిపారు. నంద్యాల ప్రజానికానికి నమస్కారం. ఈరోజు మన చీఫ్ సెక్రటరీ గారు నంద్యాల ఇచ్చిన సందర్భంగా ఆయన గెస్ట్ హౌస్లో కలిసి సన్మానం చేయడం జరిగినది. ఆయన నంద్యాలకు చిరకాల పరిచయస్తుడు. ఆయన నంద్యాలలో సబ్ కలెక్టర్గా పనిచేసినాడు. సేవా కార్యక్రమాలన్నీ సక్రమంగా నిర్వర్తించి మంచి పేరు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా బీదలకు బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకు పెద్ద సహాయం చేసినాడు. ఆయన టైంలోనే కొన్ని కాలనీలు కూడా నెరవేర్చినారు. తర్వాత కొన్ని కార్యక్రమాలు కూడా చీఫ్ మినిస్టర్ గారు ఆదేశం మేరకు దిగ్విజయంగా చేసినారు. అటువంటి మనుషులు నంద్యాల ప్రజలు ఎప్పుడు మర్చిపోరని ఆశిస్తున్నాను. ఈ అవకాశం కలిగించిన శ్రీ విజయానంద్ గారికి, అదేవిధంగా బీయింగ్ డైనమిక్ ఆఫీసర్, లేడీ ఆఫీసర్ మన కలెక్టర్ గారు రాజకుమారి గారు కూడా ప్రతి ప్రాంతాన్ని సందర్శించి ప్రాబ్లం అక్కడికక్కడికి ఆఫీసర్లకు చెప్పి సాల్వ్ చేస్తున్నారు. ఆమె పల్లెలు కూడా విజిట్ చేస్తున్నారు. ప్రాబ్లమాటిక్ ప్లేసెస్కు ఆఫీసర్లను పంపించకుండా ఆమె కూడా విజిట్ చేసి ఆఫీసర్లకు మంచి గైడెన్స్ ఇచ్చి ఆ పని సఫలీకృతం చేయడానికి చాలా కృషి చేస్తున్నారు. ఆమె కూడా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆమె చాలా చక్కగా చేస్తున్నారు. ఆమెకు కూడా నంద్యాల ప్రజల తరఫున ధన్యవాదాలు చెబుతున్నాను. తెలుగు రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధనకు అందరము ఐక్యంగా కృషి చేద్దామని నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. నంద్యాల స్థానిక సంజీవనగర్ గేట్ నందు గల పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ పట్టుదలకు, కార్యదక్షతకు మారుపేరు అమరజీవి పొట్టి శ్రీరాములని కొనియాడారు. తెలుగు ప్రజలు ఆత్మగౌరవంతో బతకాలంటే ప్రత్యేక రాష్ట్రం అవసరమని భావించిన పొట్టి శ్రీరాములు 58 రోజుల పాటు ఆమరణ దీక్ష చేస్తూ ప్రాణత్యాగం చేశారన్నారు. ఆయన ఆత్మ బలిదానంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైందన్నారు. పొట్టి శ్రీరాములు హరిజనోద్ధరణకు కూడా ఎంతో కృషి చేశారన్నారు. ఆనాడు దేవాలయాల్లో హరిజనులకు ప్రవేశం కల్పించాలని పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములని కొనియాడారు. తెలుగు జాతి ఉన్నంత వరకు పొట్టి శ్రీరాములు జీవించే ఉంటారన్నారు. అమరజీవి పోరాటం, ప్రాణార్పణం
గురించి భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. పొట్టి శ్రీరాములు పట్టుదల, అంకుటిత దీక్ష నేటి యువతకు ఎంతో అవసరమన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరము కృషి చేద్దామని ఎన్ఎండి ఫిరోజ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రం కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి ఆర్య వైశ్య ఆణిముత్యం మరియు పొట్టి శ్రీరాములు గారు ఈ రోజు జయంతి కార్యక్రమానికి మన రాష్ట్ర న్యాయశాఖ మార్చులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారి తనయుడు, నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి మన ఎన్ఎండి ఫిరోజ్ భాయ్ గారి సారథ్యంలో మన పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు ఇక్కడ జరుపుకుంటున్నామంటే ఒక మత సామరస్యానికి ఒక మూలమైనటువంటి నంద్యాల పదం, ఒక శాంతికి నిదర్శనం. ఫరూక్ సార్ గారు 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో సర్వమతాలను భిన్న ఏకత్వం చేసినటువంటి మహానేత మన ఎన్ఎండి ఫరూక్ సార్ గారి తనయుడు ఈ రోజు పొట్టి శ్రీరాములు గారి జయంతి కార్యక్రమానికి ఇచ్చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నంద్యాలలో ఎప్పుడు జరిగినా సర్వమతాలకు అతీతంగా, అన్ని మతాలకు అతీతంగా, అన్ని వర్ధంతులు, అన్ని కార్యక్రమాలకు అందరూ కలుపుకోయే తత్వం మన యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్ సార్ గారి సారథ్యంలో జరుపుకుంటున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక ఆదర్శంగా తీసుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళు మన ఫ్రీడమ్ కోసం చాలా పోరాడినారు. ఇంకొకటి నేను ఒకటే అంటాను, నంద్యాలలో అన్ని కులాలు, అన్ని మతాలు అందరూ కలిసికట్టుగా ఉంటారు. దానికోసం మనం ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు కులాల గురించి మాట్లాడినా మీరు ఎవరు ఇది కాకండి. ఎందుకంటే మనం ఎన్నో ఏళ్ల నుంచి నంద్యాలలో అందరూ సుఖశాంతిగా ఉన్నాము. ఇప్పుడు కొంతమంది ఊరికే రెచ్చగొడుతున్నారు. అట్లా అదంతా ఎందుకంటే మీరు ఎంత రెచ్చగొట్టినా గానీ మనం అంతా అన్నతమ్ముళ్ళగా కలిసి ఉంటాము. మీరు ఎంత చేసినా గానీ మనమంతా ఎంతవరకు నంద్యాలలో ఇది ఉందో అంతవరకు మేమంతా కలిసి చేస్తాం కూడా. అందరు కలిసి ఉంటాం, ఎవరు మతం కాదు, కులం కాదు, అందరు ఒకటే. అందరూ ఒక ఏమంటే ఒక సిద్ధాంతం మీద ఉన్నాము. అందరం ఒకటి. ఇక్కడ ఏమన్నా గానీ మేమంతా కలిసి వెళ్తున్నాము. ఒక హార్మోని, యూనిటీ అని ఒక హార్మోనిని ముందుకు తీసుకెళ్తున్నాము. అంతే తప్ప ఇక్కడ మీరు ఎవరన్నా గానీ రెచ్చగొట్టే కూడా ఏం కాదు. అందరూ ఇక అన్న తమ్ముళ్ళుగా ఉండాము, ముందు కూడా ఉంటాము కూడా. నంద్యాల జిల్లాలో 10వ తరగతి పరీక్షలు 17వ తేదీ ప్రారంభం. ఈ సందర్భంగా పట్టణంలో పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎండలు విపరీతంగా ఉండటంతో పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. కానీ పలు పరీక్షా కేంద్రాల్లో కనీస వసతులు కనిపించడం లేదు. పెరిగిపోయిన టేబుల్స్, ఫ్యాన్స్ లేని పరీక్షా రూములు ఉండటంతో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? ముందుగానే ఎండలు విపరీతంగా ఉండటంతో ఉక్కపోతతో విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా టేబుల్స్ సరిగా లేకపోవడంతో విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారు? విద్యార్థి భవిష్యత్తు నిలబడేది 10వ తరగతి విద్యార్థి 10 సంవత్సరాలు పాఠశాలకెళ్లి చదువుకున్న విద్యను, వారి జీవితాన్ని నిలిపేదే 10వ తరగతి. కానీ సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థి ఎలా పరీక్షలు రాస్తారు? ఇప్పటికైనా ఉన్నతాధికారులు విద్యార్థులు పరీక్షా కేంద్రాల్లో ఇబ్బందులు పడకుండా సదుపాయాలు ఏర్పాట్లు చేయాలని పరీక్షా కేంద్రాలకు వచ్చిన తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంకా గలీజ్గా ఉండాలి. ఏది ఎట్లా ఉందా? ఎట్లా ఉంది టేబుల్?
శ్రీశైలం మల్లన్న భక్తులకు సైబర్ కేటుగాల వల వేశారు. దేవస్థానం పరిధిలో భక్తులకు వసతి గదులను కల్పిస్తామని జెస్టైల్ యాప్ పేరుతో సైబర్ కేటుగాలు భక్తులను మోసం చేస్తున్నారు. ఆన్లైన్ సిస్టంలో భక్తుల నుంచి నగదు దోచుకుంటున్నారు. శ్రీశైలం దేవస్థానంలో సైబర్ కేటుగాలను అధికారులు గుర్తించలేకపోయారు. భక్తులకు జరుగుతున్న మోసాలపై శ్రీశైలంలో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. శ్రీశైలంలోని స్థానికులు భక్తులు నకిలీ యాప్ల గురించి ఒక్కసారిగా బయటకు రావడంతో భక్తులు అయోమయంలో పడ్డారు. సైబర్ కేటుగాల నుంచి ఎలా బయటపడాలో అంటూ భక్తులు ఆందోళన చెందుతున్నారు. భక్తులను మోసం చేస్తూ నకిలీ యాప్ను క్రియేట్ చేస్తున్న కేటుగాల బారి నుంచి భక్తుల సొమ్మును ఎలా కాపాడాలోనని అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జెస్టైల్ యాప్లో ప్రత్యక్షమవుతున్న శ్రీశైలం దేవస్థానానికి చెందిన వసతి గదులు నకిలీలపై భక్తులు బెంబేలెత్తుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ నలుమూలల నుంచి శ్రీశైలం క్షేత్రానికి వచ్చి శ్రీ స్వామి అమ్మవార్లను దర్శించుకొని మొక్కులను తీర్చుకుంటారు. అటువంటి క్షేత్రంలో సైబర్ కేటుగాళ్ల కలుబడ్డాయి. శ్రీశైలం దేవస్థానానికి వసతి విభాగానికి సంబంధించిన ఫోటోలతో జెస్టైల్ యాప్లో దొంగ పోస్ట్ పెట్టి రూములు దొరుకుతాయని కావాల్సిన వారు 7383618018 నెంబర్కి ఫోన్ చేయండి, బుకింగ్ చేసుకోండి అంటూ శ్రీశైల క్షేత్రంలో దేవస్థానం భక్తుల వసతి సౌకర్యార్థం ఉన్న గంగా గౌరీ సదన్, మల్లికార్జున సదన్, పాతాళేశ్వర సదన్ ఇలా ఫోటోలతో ఫేక్ ఐడితో దర్శనమిస్తూ భక్తులపై భారీ మోసాలకు పాల్పడుతున్నారు. అవి నమ్మి చిన్నపిల్లలతో దూరభారం నుంచి వచ్చి క్షేత్రంలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. అకామిడేషన్ విషయంలో ఇబ్బంది పడకూడదని పిల్లా పాపలతో శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి ప్రశాంతంగా చేసుకొని రావచ్చుననే భావనతో సైబర్ కేటుగాల వలలో పడి డబ్బులు పోగొట్టుకుంటున్న ఘటన శ్రీశైలంలో చోటు చేసుకుంటుంది. పైన ఎక్కువైంది. శ్రీశైలం దర్శనం కోసం అని చెప్పేసి వచ్చాను. శ్రీశైలం దర్శనం కోసం నేను ఆన్లైన్లో సెర్చ్ చేస్తే గూగుల్లో మల్లికార్జున సదన్ అకామిడేషన్స్ ఉన్నాయని చెప్పేసి నేను ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. ఆన్లైన్ బుక్ చేసిన తర్వాత నా బ్యాంక్ నుంచి అమౌంట్ డిడక్ట్ అయిపోయిన తర్వాత నేను వాళ్ళని కాంటాక్ట్ చేస్తుంటే రూమ్ డీటెయిల్స్ కోసం వాళ్ళు రూమ్ డీటెయిల్స్ ఏమీ లేవని, రూమ్ డీటెయిల్స్ గురించి కాదని వాళ్ళు కాంటాక్ట్ అవ్వకుండా అవాయిడ్ చేసుకుంటూ మాకు తెలియదు ఇదంతా ఫ్రాడ్ అని చెప్తున్నారు. సో దీని గురించి అధికారులే ఏదైనా చూసి మాలాగా ఇంకెవరో మోసపోకుండా చూడాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నాకు ఫస్ట్ 3500 పే చేయమన్నారు. నేను 3500 పే చేసిన తర్వాత ఇది బ్లాక్ అయిపోయింది, రూమ్ అవ్వట్లేదు, మళ్ళీ ఇంకో 3500 చేస్తే రిటర్న్ అవుతుంది అన్నారు. నేను ఇది దేవస్థానం మల్లికార్జున సదన్ అంటే నిజం గవర్నమెంట్దే కదా అన్న ఉద్దేశంతో నేను రెండోసారి చేయవలసి వచ్చింది. తర్వాత ఇమ్మీడియట్లీ ఇది ఫ్రాడ్ అని తెలిసి నేను నా బ్యాంక్ని అలర్ట్ చేశాను. సో వెబ్సైట్ ఏం లేదు, డైరెక్ట్ మల్లికార్జున సదన్ ఆన్లైన్ ఉంది వాట్సాప్ నుంచి. My name is Ashish Vanjana and I am from Mumbai. So along with me, my sister and my mother, we planned a trip to Srisalem. So we came yesterday at Hyderabad, and from Hyderabad, early morning yesterday, I was trying to search for accommodation close to the temple. So I was told that Mallikarjun Sadan is around 200 meters from the temple. So I was tempted to book this Mallikarjun Sadan. So I inquired regarding the room charges. I was told that the room charges will be 1750 for AC room, and because 3 people are there, extra bed 300 rupees. So total 2050 rupees. So I asked for details regarding the payment, and I was given the details of bank. So all the bank detail, IFSC code, bank account number, everything has been provided. And then through GPay I have done a bank transfer and paid 4,100 rupees, 2,050 rupees charges and 2,050 rupees as a deposit which will be refunded when I check out. So after that, when late evening we reach here at 6:30, we come to know when I go to the Mallikarjun Sadan counter that this is a total fraud and cheating. So it was a big harassment for our family. We had to search for 2 hours for room, and finally we could get accommodation here. And I request
Andhra Pradesh government and the temple trust and Mallikarjun southern people also to catch this culprit who are committing this fraud on innocent devotees who are coming to this temple. Thank you very much. Your name, sir? My name is Ashish Vanjara. Thank you, sir. నంద్యాల పట్టణంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా చైతన్య యాత్ర 3వ రోజు పాదయాత్రలో బయటిపేట, తెలుగుపేట ప్రాంతాల్లోని వీధుల్లో పాదయాత్ర నిర్వహించడం జరిగింది. ఈ పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వారి ద్వారా తెలుసుకుంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడమే ప్రధాన ఉద్దేశమని ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, పార్టీ సీనియర్ నాయకులు తోట మొద్దులు, ఏ రాజశేఖర్, సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహ, కె మహమ్మద్ గౌస్, పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, వీరితో పాటు సిపిఎం కార్యకర్తలు శ్రీనివాసులతో పాటు మరో 30 మంది పాల్గొనడం జరిగింది. అనంతరం సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ నాగరాజు, సీనియర్ నాయకులు ఏ రాజశేఖర్, తోట మద్దులు, పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు పి నరసింహులు మాట్లాడుతూ పట్టణంలోని బయటిపేట, తెలుగుపేట ప్రాంతాలలో కాలువలను సరిగా శుభ్రం చేయడం లేదని, పందులు, కుక్కలు, ఇతర చిన్న చిన్న ప్రాణులు చనిపోతున్న వాటిని కాలంలో పడేయడం అలా అక్కడే నిలిచి చాలా దుర్గంధం వెదజల్లుతుందని, వాటిపైన నిలబడిన దోమలు ఇళ్లలోకి చేరి రోగాలు వచ్చేలాగా ఉన్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల సమస్య ఒక సమస్య అయితే ఈ కాలువల సమస్య తీవ్రంగా ఉంది. ఇరుకు సందులు, ఆ ఇరుకు సందుల్లోనే కాలువలు రోడ్లెక్కి పారే పరిస్థితి ఉన్నా ఈరోజు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు. గత 20 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాం. 20 సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ ఎన్నికల సందర్భంగా కాలువలు వేపిస్తాము, కాలువలు వెడల్పు చేస్తాము, రోడ్లు వేపిస్తామని చెప్పి పద్ధతిలో చెప్తా ఉన్నారు. అయితే ఆ 20 సంవత్సరాల నుంచి కూడా ప్రజాప్రతినిధులు చెప్పడము, ఎన్నికల సందర్భంగా మాట్లాడడం, తర్వాత రాకపోవడం ఈ దుస్థితికి కారణం అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున చెప్తా ఉన్నారు. ఈరోజు ఈ మదిలేరు వాగుకు సంబంధించి రక్షణ కూడా నిర్మాణం ఆ రోజు చేశారు. ఇక్కడికి ఫుల్ స్టాప్ అయిపోయింది. వాస్తవంగా మదిలేరు వాగు రక్షణ కూడా నిర్మాణం పూర్తిగా కడితే నీటి నుంచి ప్రమాదం ఉండదు. ఈరోజు అక్కడ త్వరలాగా ఉంది. ఆ నీరు వచ్చినప్పుడు, అధికంగా వచ్చినప్పుడు ఏ దాకా ఆపినట్టే ఉంది. ఆడిపోయి తిరుక్కో వస్తాయి వాటర్ మొత్తం. కాబట్టి ఈ అర్ధ రక్షణ కూడా కట్టడం వల్ల ఉపయోగం లేదు. ఈ రక్షణ కూడా నిర్మాణం పూర్తి కావాలని చెప్పి బయటపేట ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అట్లా నీళ్లు 3 రోజులకు ఒకసారి వస్తూ ఉన్నాయి, తీవ్ర సమస్యలు ఉన్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. వాస్తవంగా బయటపేటలో ఉన్నటువంటి వాళ్ళు చాలా చిన్న కుటుంబాలు, రోజుగారి కూలీలు చేసుకుంటే తప్ప బతకలేని స్థితిలో ఉన్నారు. అత్యధిక మంది మున్సిపాలిటీలో పనిచేస్తూ ఉన్నారు. కానీ పట్టణం అంతా సుందరీకరణ చేసే దాంట్లో వీళ్ళ పాత్ర ఉంది. కానీ వాళ్ళు నివసించే ప్రాంతంలో ప్రభుత్వం సరైనటువంటి కాలువల నిర్మాణం చేయకపోవడం వల్ల వాళ్ళు రోజు క్లీన్ చేసుకుంటూ ఉన్నా దుర్గంధం అట్లే ఉంది, నీళ్లు ఏరి పారుతా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని సమస్యలన్నింటినీ పరిష్కారం చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తాం. ప్రధానంగా సిపిఎం పార్టీ నాయకత్వాన రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి ప్రజా చైతన్య యాత్రలో భాగంగా 42వ వార్డు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ చూసి ఇక్కడ నివసించేటువంటి వాళ్ళ జీవితాలు ఒకసారి పరిశీలిస్తే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఎవరైనా ఒక్కసారి చూడండి. ఇటు మీరు చూసేటువంటి డబ్బున్నటువంటి వాళ్ళ ఏరియాల్లో తిరిగి సిమెంట్ రోడ్లు ఉన్నటువంటి ఏరియాలు తిరగడం కాదు, పేదలు, నిరుపేదలుగా ఉన్నటువంటి ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు నివసిస్తున్నటువంటి ప్రాంతాలను పరిశీలించండి మీరు అనేటువంటిది మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈరోజు పత్రికలో చూస్తే చంద్రబాబు నాయుడు గారు పొరకబట్టాల్సినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు తగినంత జీతాలు ఇవ్వండి. మున్సిపల్ వర్కర్స్కు నువ్వు భూనే పెట్టావు, భూ పెట్టకుండా పని చేయమంటే ఎవరు చేస్తారు? వాళ్ళకు జీతాలు 6 నెలలు సంవత్సరాలుగా జీతాలు లేవు. స్వచ్ఛ భారత్ వాళ్ళకి లేవు, మున్సిపల్ వర్కర్స్కి లేవు. వాళ్ళ కడుపుండి అన్నం పెట్టు, అన్నం పెడితే వాళ్ళతో పని చేయించు. పని చేయించేవాడిని నేను పొరకబట్టుకుంటా అని చెప్పి ఫోటో కోసం నువ్వు నీ కొడుకు పట్టుకుంటే కాదు. ఆ పని ప్రతిపక్షాలు చేయాలా, ప్రతిపక్షాలు అధికార పార్టీకి జైలెత్తి చూపించాలా. వాటి పట్ల ప్రభుత్వం స్పందించి ఆ సమస్యలు లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ వాళ్ళే మేము పొరకబట్టుకుంటే నిజంగా మీ ప్రభుత్వానికి సిగ్గుచేటైనటువంటి విషయం. అందువల్ల వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ వీధులు పర్యటించండి. మీ ఓట్లేసి ప్రజలు గెలిపించారు కౌన్సిలర్లుగా. దేనికి? ఇక్కడ వీళ్ళని అడిగితే అప్పుడెప్పుడు ఎన్నికలప్పుడు ఒకసారి వచ్చిపోయాడు, ఆయన పేరు కూడా నాకు సరిగా తెలియదు అనేటువంటి పరిస్థితులు చెబుతున్నారు. అంటే నా ప్రజాప్రతినిధి ఏ స్థాయిలో ఉంటాడో ఒకసారి ఆలోచించవలసిగా కోరుతున్నాం మేము. అందువల్ల వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అట్లాగే ప్రభుత్వం స్పందించి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని ఎదగాలి.
పకడ్బందీగా 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు అన్ని ఏర్పాట్లు పూర్తి. పరీక్షా కేంద్రాలను పరిశీలించిన విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి సేవలు చిరస్మరణీయం. మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. నంద్యాలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్కు మర్యాదపూర్వకంగా కలిసిన కాపు బలిజ సంఘం అధ్యక్షుడు రాజారాం. అమరజీవి ఆశయ సాధనకు కృషి చేద్దాం. విగ్రహ పూలమాలలు వేసి నివాళులర్పించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫిరోజ్. నంద్యాలలో 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఫ్యాన్లు, సరైన వసతులు ఏర్పాటు చేయని పరీక్షా కేంద్రాలు. శ్రీశైలం దేవస్థానం వసతి గదులపై కన్నేసిన సైబర్ కేటుగాలు. జెస్డైల్ యాప్లో దేవస్థానానికి చెందిన నకిలీ వసతి గదుల కలకలం. దళిత వాడల అభివృద్ధిని విస్మరించిన కూటమి ప్రభుత్వం. చామకాలువ మద్దిలేరు వాగు, కుందు నది రక్షణ గోడను పూర్తి చేయండి, సిపిఎం డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.